So hi, hello, namaste friends, good morning all of you and welcome back to our channel Ranjit and Wheels. So night అయితే నేను ఈ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇతను వచ్చేసి చెప్పాను కదా, సో అండ్ చాలా బాగా చూసుకున్నారు అండ్ రియల్లీ థ్యాంక్ యూ భయ్యా. సో ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరుతున్నాము అండ్ అతను ఆఫీస్కు సైకిల్ పైననే వెళ్తున్నాడు. జపాన్కి వచ్చి కూడా సైకిల్ పైన వెళ్తున్నాడు. లైక్ చాలా గుడ్ థింగ్ ఇది. ఇక్కడ అంతా బాగా యూజ్ చేస్తారు, ఎక్కడ చూసినా కూడా సైకిల్లే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ యూజింగ్ బై సైకిల్. థ్యాంక్ యూ భయ్యా. సో ఇక ఇక్కడ నుండి బయలుదేరదాం. ఈ గూగుల్లో నీ ఏ చెప్పుతో కొడితే బాగుపడుతారో నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు మంచి రోడ్డుని వదిలిపెట్టి ఇది తీసుకొచ్చిండు. సరే మనకు రోడ్డు ఉంది కదా అని చెప్పేసి వచ్చి ఇగో ఇప్పుడు ఈ గడ్డి పుంటి పొలాల పుంటి ఓరి చెత్త నా కొడక. గిట్పోయి గది ఎక్కమంటాడు, గిట్పోయి గట్టిపో. నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు కొంచెం అండి? చీనీ అమ్మ. ఇగో ఏడికెళ్ళి తీసుకొచ్చిండు, ఇగో గిల్లకెళ్ళి తీసుకొచ్చిండు, గిల్లకెళ్ళి తీసుకొచ్చి గిట్పోయి గడ్డ ఎక్క. నిన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్టు ఉన్నది అసలు ఇక్కడ. అమ్మా అమ్మా ఇక వాడు చెప్పిండు కదా, చూడండి ఫ్రెండ్స్. ఓ సరే ఎట్లా పోవాలి? ఇట్లా పోవాలా? ఓకే ఇట్లా పోయి ఓరి యార్. మై గాడ్ క్రేజీ అసలు వీడు. గడ్డిలో ఎట్లా దొక్కాలరా? ఒరే దూతా, నీకు దండం రా దూతా నాయన. సరే ఫ్రెండ్స్ పదండి ఇంకా ఎలా నెట్టుకుంటూ పోతా. సో ఇక్కడ చూసిరా మొత్తం ఇక్కడ ఏదో లైక్ రోడ్డుకి అలో లేదని అన్నాడు. అగో చెప్పాలంటే ఈ రోడ్డుకి అలో లేదంటే అగో అవతలికి వెళ్ళి తీసుకొని వచ్చిన సైకిల్ లైక్ రివర్లోకి వెళ్ళి. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. అగో నాకు కనబడుతుంది కదా, అక్కడ ఒక ఫ్లైఓవర్ కనబడుతుందా మీకు? పర్ఫెక్ట్గా చూడండి. ఆ ఫ్లైఓవర్ దగ్గర మనము లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్లైఓవర్ అంటే నది మీదకి వెళ్ళి. సో ఇదైతే రాస్తా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ బట్ నేను అవన్నీ దాటుకుంటూ వచ్చినా నేను ఇంకెటు పోవాలో తెలియదు. సో కాబట్టి మళ్ళీ వెనక్కి పోలేను, అదంతా తిరగలేను. సరే మరి ఈ రాస్తాతోటి పోదాము అని చెప్పేసి నేను అనుకున్నా. యాక్చువల్ రాస్తా నా పక్కకు ఉంది ఫ్రెండ్స్, నా రైట్ సైడు. సరే ఇది చూపెట్టింది కదా అని చెప్పేసి వచ్చేసా. కానీ ఇది తీసుకొచ్చి నన్ను ఇగో ఇలాంటి రోడ్ల మీద తిప్పుతుంది. అది ఎంతవరకు న్యాయం? ఎవడని చూసిందనుకో ఇప్పుడు నన్ను గట్టిగా వేసుకుంటాడు. ఇప్పుడు నేనైతే అసలు గూగుల్ మ్యాప్ ఎవరైనా చెప్పండి ఉండే వాళ్ళు చెప్పండి. గూగుల్ మ్యాప్ మళ్ళీ ఈడి దాకా వచ్చినాక ఏం చెప్తాను తెలుసా, సైక్లింగ్ రూటు ఆల్వేస్ కరెక్ట్ చూపెడతా అనే నమ్మకం లేదు, కొంచెం చూసుకో అంటే. పిచ్చు అన్నా నేను ఎర్ర ఉన్నా. ఇగో ఇట్లుంది. ఇప్పుడు నేను ఇది దాటాలి. ఎట్లా దాటుతా చెప్పండి? ఇగో ఇట్లనే సైకిల్ని లేవట్టలేను ఇంత లగేజ్ని. సో ఇగో ఈ విధంగా మెల్లగా పక్కకి వెళ్ళి నేను పడిపోతా లేకుంటే అటు సైడు. సో అమ్మ ఇగో చూడండి, చూసిరా ఎట్లా దాటినా. ఇక ఇక్కడ నుండి రూటు ఈడ కలిసేసి ఇట్లా పోతుంది. ఎందుకు? నేనేం తప్పు చేసినా? నేనేం అన్యాయం చేసినా? అమ్మా మళ్ళీ ఇక్కడ కూడా లెఫ్ట్ తీసుకోకంటలేదు. దీని తర్వాత ఇంకొక లెఫ్ట్ ఉంది, అక్కడ తీసుకో అంటుంది. సరే ఫ్రెండ్స్ ఇక కాదండి, ఇక వీటితో మనకెందుకు వెళ్ళి. సో ఇంకా ఫైనలీ 22 కిలోమీటర్స్ ఏమో ఉన్నది అండ్ అంతే. అండ్ 21 కిలోమీటర్స్ ఇప్పటికైతే 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. అండ్ రైడింగ్ కూడా బాగానే సాగుతుంది. కానీ హెవీ ట్రక్స్ ఉన్నాయి. ఇలా మన సైకిల్ పడతా చూద్దామా? ఇవే తీట పనులు అంటే ఇవే పట్టించిన. సో అట్లా అన్నట్టు. సో ఇంకా లైక్ 21 కిలోమీటర్స్ ఉంది నగోయా అనే ప్లేస్కి. ఇప్పుడు మనమైతే నగోయా వెళ్తున్నాము. అక్కడ వెంకటేష్ అని చెప్పేసి మన లైక్ ఒక వ్యక్తి అయితే ఉంటాడు మనోడే. సో ఈ యొక్క వెంకటేష్ ఎవరంటే వీళ్ళది వచ్చేసి
మహారాష్ట్ర, బట్ తెలుగు మాట్లాడతాడు అతను. సో తెలుగు అతనే. సో కాబట్టి వాళ్ళ ఇంటికి అయితే అంటే వాళ్ళ ఇంటికి అంటే అతను కొంచెం లోపడుకుంటున్నాడు. బట్ అతను ఏం చేసిండంటే మన కోసం క్యాంప్ లైక్ ఒక సెట్ చేసిండు ఇల్లు. ఆ ఇల్లు ఏంటి అంటే బెంగాలీస్ ఉంటారంట, పక్కనే మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పిండు. ఇలా బెంగాలీస్ ఉంటారు కానీ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే ఇంటికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ రూమ్కి అయితే వాళ్ళకి ఇచ్చిపోయారు, మనం ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిండు. నేను ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అది కొంచెం చాలా దూరం ఉంది మళ్ళీ లోపలికి. సో కాబట్టి సరే అని చెప్పేసి అనుకున్నాం. నా కోసం అతను నిన్న లైక్ ఐచి దగ్గర ఇక్కడ కూడా నైట్ ఢిల్లీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా సెట్ చేసిండు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒసాకాలో ఇలా లైన్గా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ అందరిని అయితే సెట్ చేసి పెట్టిండు. ఫుకుహోమా, క్యోటో, లైక్ ఇక్కడ అన్ని ప్లేసెస్లో మనకైతే క్యాంప్ అంటే ప్లేస్ సెట్ చేసిండు. అండ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే అతన్నే కలుస్తాం సాయంత్రం. ఇంకా ఇవాళ పాటలు వినుకుంటా ఏమైతే బ్లాగ్ చేయాలనిపించలేదు, కంటిన్యూగా దొక్కుకుంటూ వచ్చిన. స్ట్రైట్ రోడ్ ఉండే, కొన్ని మౌంటైన్స్ దాటినాక మొత్తం స్ట్రైట్ రోడ్ ఉండే. గోపురం ఎగిరి అక్కడ పడ్డది. సో పడి అమ్మాయికి ఒకటి అదొకటి అన్నీ రోడ్డు మీద పడిపోయినాయి. అది సెట్ చేసుకున్న వరకు నాకు టైం పట్టింది. కొత్తది కదా అది, భయం అనిపించింది, అయ్యో ఇట్లున్నది అని చెప్పేసి. మా ట్రక్ చూడండి ఏమన్నా ఉంది, అసలు క్రేజీ ఉంది కదా. అది మొత్తం మంచి షేప్లో వేసేసారు. ఇది నగోయా వచ్చేసి ఒక పెద్ద సిటీ అన్నట్టు. ఆ సిటీలో అయితే మనం స్టే చేస్తాము. ఇవాళ స్టే చేసి రేపు కోబే, క్యోటో అటు సైడ్ అయితే బయలుదేరుతాము. ఇది మ్యాటరు. పదండి. むしろ荷物もいいな。たくさんあるな。これはテントかね。テント張ってる。テントああ、テント。テント全国だな。テント。どちら、あ、さよなら。気をつけて。ありがとう。సాయనారా అంటే మీకు చెప్పాను కదా బాయ్ అని చెప్పేసి. అతను చెప్తున్నాడు టెంట్ ఉన్నదా, టెంట్ వేసుకొని ఉంటావా అని అంటాడు. అంటే అవును తాత, టెంట్లో ఉంటా, టెంట్ వేసుకొని పడుకుంటా అని చెప్పేసా. ఇక లైక్ కొంచెం అర్థమవుతుంది, టెంట్ని టెంటో అంటారు. కొంచెం లాంగ్వేజ్ అయితే అటో ఇటో కొంచెం అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కాకుండా. ఇగో ఫస్ట్ అయినా సెకండ్ అయినా పూర్తిగా ఈ 400-500 కిలోమీటర్లు నేను ఇప్పటికి చేసిన దానివల్ల 500 అనుకుంటా. ఇప్పటికీ ఒక్క అతను మాట్లాడి అసలు ఏంటిది ఇది అని చెప్పేసి అడిగిండు. సో నాకు తెలిసి వీళ్ళు చాలా రిజర్వ్డ్ ఉంటారేమో. మేబీ నాకు అమ్మాయి చూడండి బైక్ మీద ఎట్లా పోతుందో, అమ్మ క్రేజీగా. వీళ్ళు మనతోటి లైక్ చైనీస్ కానీ మిగతా అన్ని కంట్రీస్లలో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఎంత మాట్లాడినా, మరి వీళ్ళు మాత్రం అంత అసలు ఫ్రెండ్లీ కాదు కదా. లైక్ ఒక్కొక్కసారి నవ్వినా కూడా నవ్వరు, అంత డల్గా ఫేస్లు అన్నీ పెట్టుకొని ఉంటారు. మరి తెలియదు, ఎవరైనా ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడచ్చు కానీ అంతకన్నా ఎక్కువైతే ఎవరు మాట్లాడట్లేదు. అంతే. యంగ్ పీపుల్ అయితే అసలు ఏంటో వెరైటీగా ఉన్నారు. ఈ లైఫ్ అంతా ఏదో మొత్తం కోల్పోయిన లాగా, మొత్తం వీళ్ళందరూ వర్కహాలిక్స్ అంట. ఏమో ఇక చూద్దాం. నాకేమన్నా కొంచెం ఒక్క మంచి బ్యూటిఫుల్ ఏమంటుంది అది ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది అంటే ఏది ఉండేటట్టు అయితే నాకైతే అనిపిస్తలేదు. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఈ గల్లీ చూడండి ఎంత బాగుందో అసలుకి, చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ ఈ గల్లీలో మనం అరౌండ్ 1.2 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం కదా. నగోయా అయితే రీచ్ అయిపోయాం. నగోయా సిటీ వచ్చేసి చాలా పెద్దది. సో ఇప్పటికి మనం 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు 62 కిలోమీటర్స్ వచ్చాయి ఇప్పటికి. అండ్ స్కూల్ పిల్లలు చాలామంది అయితే స్కూల్ నుండి వెళ్తున్నారు. అండ్ ఇప్పటిదాకా ఇంక్లైన్ ఉండే, అంటే ఎత్తుగడ్డ, సో ఎక్కువ తొక్కకుండా పోయినా. అండ్ మన వెంకటేష్ ఎవరైతే ఉన్నారో మనం రిసీవ్ చేసుకునే అతను ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. సో రూమ్లో ఉన్నాడంట. సో వెళ్ళగానే ఇంకా మన పక్కపొంటి చెప్పా కదా హైదరాబాద్ వాళ్ళతో కోసం ముచ్చట పెడతా. అండ్ డిన్నర్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడెక్కడైనా అలా బయటికి వెళ్ళి
వాళ్ళు ఏదో ఆన్సైన్ ఉన్నది అటు వెళ్దామని అన్నారు. కొంచెం సిగ్గు అవుతున్నా అసలు వెళ్తా. చెప్తా ఆన్సైన్ గురించి మీకు వీడియో పెట్టలేనేమో మేబీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలా వెళ్తూ ఉంటే నాకు లైక్ మొత్తం టోటల్గా క్యాంపింగ్ సంబంధించింది ఒక షాప్ కనబడ్డది. సో ఈ టెంట్ వచ్చేసి మనకు 60,000-70,000 అంటే 35,000 పడుతుంది. టెంట్ మాత్రం క్రేజీ ఉంది, చాలా పెద్ద టెంట్. కింద అయితే ఏముండదు, జస్ట్ ఇలా కూర్చొని మామూలుగా ఇట్లా సెట్ అమ్మా నిమ్మలంగా కూర్చోవచ్చు. అండ్ వాటర్ మాత్రం చుక్క మాత్రం లోపలికి వచ్చే అవకాశమే లేదు, కానీ కింద మాత్రం వాటర్ ఉంటుంది చూసుకోండి. అండ్ కింద వాటర్ రాకుండా చూసుకుంటే సరిపోద్ది. అండ్ ఇది అండ్ ఇక్కడ ఫ్యాన్, దీనికి సంబంధించిన ఫ్యాన్ ఈ టెంట్లో. ఈ ఫ్యాను హీటర్, ఈ ఫ్యాన్ వస్తుంది. అండ్ ఇక్కడ మంట పెట్టుకోవచ్చు, ఈ మంటతోటి ఈ పొగ బయటికి వస్తుంది. అండ్ ఈ విధంగా కూర్చొని చిల్ అవ్వచ్చు అన్నట్టు. సో మొత్తం మెషెస్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇది వచ్చేసి ఎంట్రీ. ఈ టెంట్ మాత్రం చాలా 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 బాగుంది అసలు చెప్పాలంటే. ఈ టెంట్ క్రేజీ టెంట్, చాలా పెద్ద టెంట్. అండ్ తర్వాత ఇంకొక టెంట్ ఉంది ఇక్కడ, పవర్ ప్రైజ్ అంట. ఇదేదో టెంట్, ఇది వచ్చేసి 11,800 ఎన్నులు కోల్ మ్యాన్ వాళ్ళది. ఈ కోల్ మ్యాన్ వాళ్ళని అస్సలు నమ్మలేము మనము. 11,800 అంటే 6,000-7,000 పడుతుంది. కానీ ఈ టెంట్ నేను ఇంతకుముందు వాడాను, లైక్ కోల్ మ్యాన్ వాడాను, కానీ అందులో ఈ టెంట్ వాడలేదు. అండ్ టెంట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది, టూరింగ్ డోము UV Pro. సో ఈ టెంట్ ఇది అన్నట్టు. సో ఈ టెంట్లోకి మామూలుగా సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో వేసి మనము ఓకే సింగిల్ పర్సన్ టెంట్ ఇది. సో మనం లగేజ్ మాత్రం పెట్టుకోలేము, మన లగేజ్ ఇట్లా చాలా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ విధంగా ఉంది. అండ్ ఒక మెష్ ఉంది, అండ్ ఈ మెష్ అండ్ ఇక్కడ ఇంకొక మెష్ ఉంది. కానీ ఈ బయట ఇది ఒక్కటి వేసుకుంటే ఓకే, ఒక్క మెష్ తోటి అయితే నడుస్తుంది, ఒక మెష్ తోటి. అండ్ ఈ మెష్ క్లోజ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక మెష్ తోటి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఒక బెడ్ ఉంటుంది, ఇట్లా బెడ్ వేసుకొని అయితే పండుకోవాలి. ఇక్కడ బెడ్ ఉంది, బెడ్ మాత్రం క్రేజీ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇది ఒక టెంట్, ఓకే ఇట్స్ ఓకే టెంట్ ఓకే. కానీ వర్షం మరి అది వచ్చినప్పుడు ఇక ఇది క్లోజ్ చేసేసుకుంటే ఇక్కడ చెప్పులు ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది లిటిల్ స్పేషియస్ ఉంది అండ్ చాలా బాగుంది, నాకు తెలిసి మంచిగా అనిపిస్తుంది ఈ టెంట్. అండ్ ఇది ఒక టెంట్ వచ్చేసి ఇది. అండ్ తర్వాత ఇంకొక టెంట్ చూపెడదాము. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రా కంపెనీది, మొత్తం మెష్ ఉంది ఇక్కడ చూసుకుంటే మీకు, మొత్తం మెష్. ఈ ఎండాకాలంలో మాత్రం జబర్దస్త్ పని చేస్తాయి అన్నట్టు. జస్ట్ సింపుల్గా చూడండి, ఇందులో పోయి కానీ ఒక్కడే మెస్లుడు తప్ప ఏముండదు, వీడు మెస్లోకుండా పండుకోవాలంతే ఇందులో. కానీ చిన్నపిల్లలు మాత్రం ఇది బాగా లవ్ చేస్తారు. ఇది ఎంత ఉన్నదంటే, సో ఈ టేబుల్ ఓకే టేబుల్ కమ్ము లైక్ ఆ మెష్ అన్నట్టు. ఈ టేబుల్ తీసుకెళ్ళేసి కింద అది వేసుకోవచ్చు. అండ్ ఓకే చాలా బాగుంది. అండ్ కోల్మ్యాన్లో ఇది ఇంకొక టెంట్, టూరింగ్ డోము UV Pro సేమ్ టెంట్, కానీ ఇది కొంచెం ఎక్కువ మంది ఉండడానికి అన్నట్టు, లైక్ ఒక 2% టెంట్ 3% టెంట్ అన్నట్టు. సో ఈ విధంగా రాడ్లు కూడా వస్తాయి, మనము రాడ్లు యూజ్ చేసుకొని వీటిని సెట్ చేసేసుకోవాలి. అండ్ ఈ టెంట్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇది కూడా చాలా తక్కువనే ఉంది, 13,800 ఎన్నులు. ఇవి ఆఫర్లో ఉన్నాయి, సో కాబట్టి ఈ విధంగా పెట్టారు. అండ్ ఈ టెంట్ కంపెనీలలో ఇవి మీకు ఇంత మనకు తెలుసు, టూరింగ్ కంపెనీ. తర్వాత మౌంట్ బెల్ ఉంటుంది, ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కంపెనీ అన్నట్టు. ఇది మౌంట్ బెల్ టెంట్, ఇది కూడా సేమ్ కోల్మెన్ వాడు ఏదైతే ఇచ్చిండో ఆ విధంగానే ఇచ్చిండు. సో కానీ ఇక్కడ మాత్రం మనకు కొంచెం కూడా గాడి అయితే లోపల రాదు, ఎండాకాలంలో మాత్రం చెమటలతో చచ్చిపోతాం అన్నట్టు. ఈ మౌంట్ బెల్ చాలా ప్రీమియం కంపెనీ. ఈ మౌంట్ బెల్ కంపెనీ తర్వాత ఇంకొక ప్రీమియం కంపెనీ వచ్చేసి చెప్తా. అండ్ ఇది వచ్చేసి మౌంట్ బెల్ వీళ్ళదే. ఇది కూడా తక్కువ రేటే ఉన్నదిలేండి, కానీ మెష్ ఉంది బాగా. సో ఇది ఈ చలికాలంలో మాత్రం జబర్దస్త్ పని చేస్తుంది. అండ్ ఇగో గాలికి కూడా బాగానే ఆగుతుంది, కట్టేసేసారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ టెంట్ వచ్చేసి MSR. ఈ MSR టెంట్ వచ్చేసి MSR Elixir 2 అని చెప్పేసి అని అంటారు. ఈ MSR దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇది 25,000 ఉంది ఇక్కడ. 50,000 ఎన్నులు అంటే ఆఫర్లో 36,900 అంటే జస్ట్ 17,000-18,000 వచ్చేస్తుంది. అండ్ చాలా గాలి వస్తుంది కదా బయట. అండ్ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అండ్ మెష్ 1 2 సైడ్స్ ఓపెన్ అయితే ఇచ్చేసిండు వీడు. మొత్తం చాలా మెషెస్ అయితే ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని సైడ్లు అయితే ఓపెన్. ఈ యొక్క MSR టెంట్లు కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఫ్రెండ్స్. నేను తీసుకోవాలనుకునే టెంట్ ఇవి కావు. అండ్ చెప్తా, నేను ఆ టెంట్ పేరు చెప్తా. ఇది నెక్స్ట్ లెవెల్ మొత్తం టెంట్లలో ఇది కొంచెం కాస్ట్లీ టెంట్ అన్నట్టు. అండ్ ఇంకా టెంట్లు చెప్తాను ఆ తర్వాత. MSRలోనే ఇది
ఇది ఇంకో ఎంఎస్ఆర్లో ఇది నెక్స్ట్ లైక్ మోడల్, ఇది వేరే మోడల్ ఇది ఎంఎస్ఆర్లో. అండ్ ఇది కూడా సింగిల్ టెంట్ ఎలిక్సర్ 1 అని ఉంది. ఇది వచ్చేసి ఇదేం కంపెనీ తెలియదు, అరే టెంట్ అంట. అండ్ ఈ టెంట్ కూడా బాగానే ఉంది, కానీ దీనికి మెష్ అయితే లేదు. మెష్ లేకుంటే ఎండాకాలం మాత్రం పనికిరాదు. మనకి ఎట్లుండాలంటే 3 సీజన్ టెంట్లా ఉండాలి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఈ 3 సీజన్ల టెంట్ ఉన్నదనుకోండి, సో దట్ మనకు ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టెంట్ పేరు వచ్చేసి నేచర్ హైక్ వాళ్ళది, అవుట్డోర్స్. నేచర్ హైక్ తెలుసు మీకు, ఇది మనకు 9,000 రూపాయలు పడుతుంది. అండ్ ఇది కొంచెం పెద్దగానే ఉంది. అండ్ ఓకే, అంతటైతే చాలానే మెషెస్ అవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి చెప్తున్నా వినండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే పైసలు పెడతామో మనం దాన్ని తగ్గట్టు మనకైతే ప్రోడక్ట్ అయితే వస్తుంది. కానీ మనము మౌంటైన్స్లో వేసుకోవచ్చు ఈ టెంట్, కానీ స్టిఫ్గా ఉంది, ఎక్కడికక్కడ గట్టిగా పట్టేస్తుంది. మౌంటైన్స్లో వేసుకోవచ్చు, కానీ మనకు 3 సీజన్ టెంట్ కావాలి. ఆ టెంట్ ఎలా ఉండాలంటే లైక్ వాన వచ్చినా, గాలి వచ్చినా, చలి పెట్టినా, అండ్ ఇంకొకటి ఎండాకాలం కూడా సెట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఎంఎస్ఆర్ కంపెనీ వాళ్ళది అన్నట్టు. సో నాకు ఇందులో ఎంఎస్ఆర్ హుబ్బా NX2 అని చెప్పేసి నెక్స్ట్ టెంట్ ఉంటుంది. ఆ టెంట్, ఈ టెంట్ కొంచెం పెద్దగా ఉంది, విడ్త్ చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద విడ్త్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ లోపల చిన్నగానే ఉంది. సో అది తీసుకోవాలనేది నా థాట్. సో అదైతే తీసుకుందామని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ అది అరౌండ్ 52,000 ఏమో ఉంటుంది INR. సో ఎప్పుడో ఒకరోజు మాత్రం అది తీసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి కొన్ని స్లీపింగ్ బ్యాగ్స్ చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, 37,000 ఎన్నులు. అంటే మీరు చూడండి స్లీపింగ్ బ్యాగ్ ఎంత ఉందో. ఇది వచ్చేసి అయితే ఇది 38,000 ఎన్నులు ఈ స్లీపింగ్ బ్యాగు. అండ్ ఇక్కడ చాలా రకాల స్లీపింగ్ బ్యాగ్స్ కానీ, అండ్ ఇంకా టెంట్లు కానీ, క్యాంపింగ్ సంబంధించినవన్నీ ఉన్నాయి. మనం చూడండి, మన ఇండియాలో మనకు అంత క్యాంపింగ్కి అంత స్కోప్ ఉండదు. అండ్ అంటే లైక్ మన వాళ్ళు అంత ప్రిఫర్ చేయరు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే చాలా వరకు క్యాంపింగ్ మీద ఎక్కువగా వీళ్ళు ఇంట్రెస్ట్ పెడతారన్నట్టు. వీళ్ళ దగ్గర ఎంఎస్ఆర్ వాళ్ళది జస్ట్ టెంట్లు ఏం లేవు, 1 2 ఉన్నాయి. ఇక్కడ హుబ్బా ఉంది, ఎంఎస్ఆర్ హుబ్బా షీల్డ్ 1 NX2 కావాలి మనకు. హుబ్బా NX2 కావాలి, కానీ దొరుకుతలేదు. షీల్డ్ 2 అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ చాలా రకాల టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, అదేవిధంగా ఇగో ఇక్కడ మామూలుగా వంటలకు సంబంధించినవి, అంటే క్యాంపింగ్ చేసుకున్న తర్వాత వంటలకు సంబంధించింది. అండ్ కింద మ్యాట్లు, క్యాంపింగ్ మ్యాట్లు. ఇది వచ్చేసి కింద మ్యాట్ వేసుకోవడానికి, పడుకోవడానికి. ఇక్కడ హమోకా లేదు, ఇది కిందనే. ఇంకా కోల్మన్ మసాలాలు, ఉప్పులు, ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చిందంటే ఇంకా డైరెక్ట్ పోయి క్యాంప్ వేసుకునేటట్టు వీళ్ళు సెట్ చేస్తారు. అండ్ చిన్న ప్యాన్లు చూడండి, ఇది చాలా బరువు ఉంది ఫ్రెండ్స్, 1 కిలో పైన ఉన్న ఒక్కొక్క ప్యాను. అండ్ ఆ విధంగా ప్యాన్స్, అండ్ మొత్తం ఇగో బెల్టులు, తాడులు, ఇంకా రోప్స్. అండ్ ఇక్కడ చాలా రకాల ఇవి చూడండి, మీరు చూసుకుంటే ఇగో లైట్లు, మొన్న చూసిన లైట్లు ఇవన్నీ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఇగో ఇక్కడ అండ్ ఇగో ఈ లైట్లు, టెంట్ లైట్లు, ఇలాంటి టెంట్ లైట్లు. ఈ టెంట్ లైట్ ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇగో ఇది జస్ట్ టెంట్కి వేసుకోవడమే, టెంట్కి వేసుకుంటే ఇంకా ఇది లైట్ వెలిగిపోతుంది. దీని స్విచ్ ఎక్కడ ఉందో తెలియదు, కానీ బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉందో కూడా తెలియట్లేదు ఇది. అండ్ ఇంకా చాలా రకాల స్పీకర్లు ఉన్నాయి ఇక్కడ, స్పీకర్లే కానీ ఇంకా ఓకే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే ఎన్ని రకాలు కావాలో క్యాంపింగ్ టెంట్స్కి అన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ నేను తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక క్యాంపింగ్ టెంట్ తీసుకోవాలి ఇంకా అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి, తీసుకున్నప్పుడు నేను అది కూడా వీడియో పెడతా. ఇప్పుడైతే తీసుకోండి, ఇక్కడ అంత సీన్ లేదు, చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవి. అండ్ ఇగో ఇదంతా మొత్తం క్యాంపింగ్ సంబంధించినవి. అండ్ ఇగో ఫారినర్స్ కూడా ఇందులో వర్క్ చేస్తారు. ఇగో క్యాంపింగ్ బ్యాగ్స్. అండ్ ఇది మొత్తం ఎన్ని కంపెనీస్ ఉంటాయి అన్ని కంపెనీలు అవుట్డోర్ రీసెర్చ్ అని చెప్పేసి ఇగో ఇది చూడండి, ఎన్ని కంపెనీస్ ఉంటాయి ప్రపంచంలో అన్ని మమ్మూత్ అని చెప్పేసి. నేను కొన్ని క్యాంపింగ్ ఇవి చూడలేదు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ జిప్పు కూడా ఉంది. అండ్ ఇవి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి అయితే అనుకుంటున్నా. కీప్ యూ డ్రై అంట. కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే, కానీ బాగున్నాయి. మనకు ఎక్కువ క్వాలిటీని బట్టి, అంటే డబ్బులను బట్టి మనకు క్వాలిటీ వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ షూస్ ఉన్నాయి, నేచర్ హైక్స్ అని అవి ఇవి మొత్తం చాలా రకాల షూస్ ఉన్నాయి. ఈ షూస్ బాగున్నాయి, నార్త్ ఫేస్ ఓడి క్రేజీ ఉన్నాయి అమ్మాయిలకి. ఇదేంటి ఇది ఏముందో యూనిసెక్స్ అంట, పవర్ ప్రైజ్ మా జబర్దస్త్ ఉన్నది.
పీస్ షూస్ చలి పెట్టదు ఇక చెప్పాలంటే మనకు కావాల్సింది. ఇంకా షూస్లో లోపల కాళ్ళ వేళ్ళు ఏవైతున్నాయో అవి మొత్తం నంబ అవుతున్నాయి. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం నాకు, అంతే. అవి సెట్ చేసుకుంటే బాగుంటుంది. సాక్స్లు ఎంత దొడ్డు తీసుకున్నా కూడా అవి అట్లనే నంబ అవుతున్నాయి. మరి కారణం ఏంటి? షూస్లకు గాలి పోతుందా ఏంటో తెలియదు, కానీ అలా అవుతున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని రెయిన్ కోట్స్ అవి ఉన్నాయి. రెయిన్ కోట్ చూసుకుంటా పెటగోనియా, ఇది వచ్చేసి పెటగోనియా అని చెప్పేసి కంపెనీ ఉంది. ఈ పెటగోనియా కంపెనీ కూడా చాలా ఫేమస్ అని అనుకుంటా. ఇదంతా పెటగోనియా. ఈ పెటగోనియా సంబంధించిన జాకెట్స్. ఏంటి జాకెట్ భలే ఉంది, చాలా హెవీగా ఉంది చెప్పాలంటే. ఇది చాలా ఉంది. మనకు వానకి ఎండకి వానకు చలికి సెట్ అయ్యే జాకెట్ తీసుకోవాలి. అండ్ అది లైట్ వెయిట్ ఉండాలి. ఇన్ని స్పెసిఫికేషన్స్ తోటి ఉండాలంటే చాలా కష్టం. ఇది వచ్చేసి ప్యాటగోనియా. అండ్ ఇక్కడ ద నార్త్ ఫేస్ మాత్రం మీరు అసలు ఆలోచించవద్దు, ముట్టుకుంటే మండిపోతాయి రేట్లు. మరి ఎందుకు ఇంత మెండుతాయో, మా యూఎస్ లాంటి ప్లేసెస్లో తక్కువనే ఉన్నాయి. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం. మనోడైతే ఇక్కడ ఉన్నాడో తెలియదు. సో ఇక వచ్చేస్తే వెళ్తా. అండ్ చాలా ఎర్లీగా వచ్చేసిన, టైం వచ్చేసి ఎంత 4 అవుతుంది. 4కే వచ్చేసాము. చాలా క్రేజీ అసలుకి ఇంత ఫాస్ట్గా రావడము. అండ్ ఎక్కడున్నాడు మనోడు? వెయిటింగ్ ఫర్ హిమ్. లొకేషన్ అయితే ఇదే చూపెట్టింది. సో చూద్దాం. ఎంత 3:51 అవుతుంది. గ్రేట్ అసలు. హాయ్, హీస్ వెంకటేష్ ఫ్రమ్ సోలాపూర్. హలో. సో బాగున్నావా? ఇక్కడేనా సైకిల్? బ్యాగ్ మనకు తీసుకెళ్ళాలి. ఓకే, మన కిందనే పెట్టిరుగా ఇవి. ఏమంటే అవి తీసుకోవచ్చు. జిదో హంబాయికి జీదో వెండింగ్ మషిన్. ఓకే, వెండింగ్ మిషన్. వెండింగ్ మిషన్ తెలుసు. కాఫీస్, సూప్ కూడా ఉంటాయి, కార్న్ సూప్. ఓకే. అండ్ మోస్ట్లీ జాపనీస్ కు చాలా అలవాటు కదా, గ్రీన్ టీలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవన్నీ గ్రీన్ టీసా? కొంచెం లైక్ అది ఫ్లేవర్సా లేకుంటే ఒరిజినలా? ఏంటి ఇవి ఫ్లేవర్ లా ఉంటాయి? ఫ్లేవర్ కూడా ఉంటాయి ఇక్కడ గ్రీన్ టీలో. ఓకే, ఇది చిన్న ఫ్రిడ్జ్ లాగానా? మినీ ఫ్రిడ్జ్ లాగా? లోపల అన్ని వాళ్ళు స్టోర్ చేస్తారు. అండ్ లోపల కూలింగ్ సిస్టమ్. ఇవి చూసాను చాలా కంట్రీస్లో. ఎస్. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా మిల్క్ టీ ఉంటాయి, కానీ అవి పౌడర్ చేస్తారు. ఓకే, పద. Dame la plata, plata. Cash, cash, cash.